హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. అనగనగా ఒక ప్రేమ కథలోకి స్వాగతం. అప్డేట్ కాస్త ఆలస్యమైంది, కానీ కథ మరింత బాగుంటుంది. కథతో ప్రయాణం చేయండి. మధురాసే ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంది రాధ. రోజు పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళడం, అడగడం చేస్తూ ఉంది. వస్తే తెచ్చిస్తానమ్మా, ఒట్టేసి చెప్తున్నాను, ఇంకా రాలేదు. రాగానే ఎన్ని ఉత్తరాలు ఉన్నా మొదట నీకే ఇస్తాను అన్నాడు పోస్ట్ మ్యాన్. దిగాలు మొహం వేసుకుంటూ ఇంటికి వెళ్ళడం అలవాటైపోయింది రాధకు. ప్రియమైన హృదయానికి నీ శ్వాస రాస్తున్న ఉత్తరం. ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను, కానీ నీ తెలివి నన్ను ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఎన్నో రోజులకు వచ్చిన ఉత్తరం కదా. రాధ చేతులు వణకసాగాయి. అక్షరం చదివేసరికి కళ్ళు అమాంతం వర్షించేశాయి. ప్రియమైన రాధ అనగానే ఆ కళ్ళు వర్షించడం మొదలైపోయింది. ఉత్తరం వచ్చింది అనగానే లేగదూడలా పరిగెత్తుకుంటూ అందుకుంది. ఇలా వచ్చి అలా మెరుపు తీగలా ఉరికి గదిలో ఓ మూలన కూర్చొని ఉత్తరాన్ని ప్రేమగా తీసింది. వణుకుతున్న చేతులు, సిగ్గుపడుతున్న పెదవులతో ఉత్తరాన్ని చదవసాగింది రాధ. ఉత్తరం అంటే ఇలా ఉంటుందా? ప్రేమలేఖలోని ఆనందాన్ని ఆశాంతం అనుభవించేశాను. రాసేటప్పుడు నీ చేతులు ఎంతలా వణికాయో తెలియదు, కానీ నీ ఉత్తరం చదివేటప్పుడు నా మనస్సు మాత్రం భలే వణికింది. ప్రతి అక్షరం నా గుండెను అదిలించింది, కదిలించింది. అచ్చు నువ్వు నా ముందరే అలా కిటికీ పక్కన కూర్చొని గాలికి ఎగిరే నీ ముంగురులు సవరించుకుంటూ అప్పుడప్పుడు నీ కనుబొమ్మల విల్లులో శరాలు నాపై ఎక్కుపెడుతూ నన్నే చూస్తూ చెబుతున్నట్టుగా అనిపించింది. నీ ఉత్తరం కాదు కాదు, నీ ప్రేమలేఖ. ఏవో 4 అక్షరాలు రాసుంటావు అనుకున్నాను, కానీ కాలాన్ని అలా సిరలో ఒడిసి పట్టేసి నా ముందు నిలిపేసావు రాధా. నాకైతే టైం ట్రావెల్ చేసినట్టు అనిపించిందోయ్. రాధ మనసు తుల్లిపడింది. కళ్ళ ముందు అక్షరాలన్నిట్లో నువ్వే కనిపించావు తెలుసా. ప్రతి అక్షరం వంపులో నీ నవ్వు అలా మెరిసింది. అక్షరం ఆగితే నా గుండె ఆగినంత పనైంది తెలుసా. రాధ కళ్ళు నవ్వేశాయి. నేను ఎన్నిసార్లు చదివానో తెలుసా. నీకు తెలీదు. ప్రతి అక్షరం టక్కున చెప్పగలను ఇప్పుడు. ఫోన్లో మాట్లాడితే ఆ మాటలు, ఆనందం కొన్ని క్షణాలు లేదా కొన్ని రోజుల వరకే ఉంటాయి. సమయం గడిచే కొద్దీ అవి దాగిపోతూ ఉంటాయి. కానీ ఉత్తరం గుండెల్లో దాచుకునేంత వరకు ఉంటుంది. దాన్ని తెరిచిన ప్రతిసారి నువ్వు, నీ కళ్ళే రాధా. ఐ లవ్ యూ రాధా. రాధ బుగ్గల్లో సిగ్గు విరబూసింది. థ్యాంక్ యూ రాధా, ఒక మంచి జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు, ఒక మంచి పద్ధతిని, ఒక ప్రేమలేఖ రాసే పద్ధతిని నాకు నేర్పినందుకు. రాధ బుగ్గలు ఎర్రబడ్డాయి. ఇన్ని రోజులు ఉత్తరం నీకు రాయనందుకు సారీ. ఇక్కడ వీలు చిక్కడమే లేదు. అసలు ఎలా మొదలు పెట్టాలో తెలియనే లేదు తెలుసా. ఉత్తరం రాయడమే కష్టమైన నాకు ప్రేమల రేఖ రాయడం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే తెలిసొచ్చింది. అన్నం తింటూ తింటూ అలాగే ఆలోచించేవాణ్ణి. నడుస్తూ నడుస్తూ అలాగే ఆగిపోయేవాణ్ణి. క్లాస్ వింటూ వింటూ పరధ్యానంగా ఉంటే ఇక్కడి వాళ్ళంతా ఒకటే జోకులు. ఇంతలో ఒక మిత్రుడు చెప్పాడు, ప్రేమలేఖ రాయాలంటే అంత సులువు కాదోయ్. జ్వరం వచ్చిందని క్లాస్కు బంకు కొట్టి తీరిగ్గా ఆలోచిస్తూ రాయ్ అన్నాడు. అంతే, అంత కష్టపడి రాశాను తెలుసా రాధా. రాధ పడి పడి నవ్వింది. నీకో విషయం చెప్పాలి రాధా. నా నిర్ణయాన్ని గౌరవించినందుకు, నేను ఈ పని చేస్తానని అనగానే ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. ఎన్నో పనులున్నా ఈ ఆర్మీలోనే ఎందుకు జాయిన్ అయ్యానో నీకు చెప్పాలి. గోకుల్ చాట్లో బాంబు బ్లాస్ట్ గుర్తుందా? ఆ రోజే మా నాన్నగారు అక్కడికి వెళ్ళారు. ఎన్నో రోజుల తర్వాత తిరిగి ఇంటికి వస్తున్న క్షణంలో అలా జరిగిపోయింది. అంతే. ఎవరు తప్పు చేశారని అక్కడ వాళ్ళు బాంబు పేల్చారు. ఎన్ని జీవితాలు అక్కడ నాశనం అయ్యాయో తెలుసా. మన చుట్టూరానే ఉండి, మనతోనే కలిసి ఉండి మనకు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. మనం పెంచుకున్న పామైనా మనల్ని కాటేయకుండా వదిలేస్తుందేమో, కానీ ఇక్కడ నేను చెప్పే పాములు సహాయం చేసిన చేతులనే కాటేసేవి. ఎంతటి వారి ప్రాణాలైనా తీయడానికి వెనుకాడని వాళ్ళు ఆ పాములు.
ధర్మం చేయడమైనా సహాయం చేయడమైనా ఒక హద్దు వరకే ఉండాలని చరిత్ర పదే పదే చెప్తూ ఉన్నా మనం మన గుండెల్లో దాన్ని సరిగ్గా ఉంచుకోకపోవడం వల్లే ఈరోజు ఇలా ఉంది. దేశాన్ని ముక్కలు చేస్తా అనే వాళ్ళను ఇలాగే వదిలేస్తే భవిష్యత్తు లేనే లేదు. అసలు దేశమే మిగలదు. కాశ్మీర్లో అయినా, బెంగళూరులో అయినా, హైదరాబాదులో అయినా, బాంబేలో అయినా ఈ వర్గం లక్ష్యం ఒక్కటే, అమాయకులను చంపడం. అలాంటి ఆ కుక్కలకు బ్రతికే హక్కే లేదు. ఇది ఆవేశం కాదు, కోపం అంతకన్నా కాదు, కేవలం ధర్మం. అవును, మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఉత్తరాన్ని చదువుతున్న రాధ చేతివేళ్లు బిగుసుకున్నాయి నిజమే అన్నట్టుగా. రాధ, నీకో మాటిస్తున్నాను. ఒక గుండుతో కేవలం ఒక్కరినే కాదు, అంతకన్నా ఎక్కువ మందినే చంపుతానని. నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను ఒక మిషన్కు ఎంపిక చేశారు. నువ్వు ఈ ఉత్తరం చదివే లోపల నేను ఆ మిషన్లో ఉంటాను. ఇప్పుడే కాల్చేంత అధికారం దొరకదు, కానీ కనీసం అలాంటి వాళ్ళను ఏరివేసే ఆపరేషన్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. నీ మరో ఉత్తరం మళ్ళీ చదవాలిగా. ఈ దేహం మాత్రమే ఇక్కడుంది, నా ప్రాణం నీ దగ్గరే ఉంది. కాబట్టి నాకేమీ జరగదు. నీ ప్రేమే నన్ను, నా ఆశయాన్ని కాపాడుతూ ఉంటుంది. త్వరలో మరో ఉత్తరంతో కలుద్దాం రాధా. ప్రేమతో నీ మధు. తరువాయి భాగంలో మధు ఏం చేయబోతున్నాడో, ఏం జరిగిందో వినేయండి. నేను మీ పవన్ కుమార్ పెంటు.